ఎంత చక్కగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ జిల్లా కాలనీలో వెళ్తే ఒక్కొక్క ఆడబిడ్డ మన ఇళ్లలో తీసుకెళ్ళి వాళ్ళక ఇది మా పరిస్థితి చూడక్క అంటే నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఏడుస్తూ నా మీదకి వచ్చేస్తుంది, కానీ బాగోదు. నేను స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఎవరు ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుందని. కానీ ప్రకృతి తన పనులు చేసింది మనకు తెలియదు. నిజంగా నేను దేవుడిని మొక్కుతుంది ఏంటంటే ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు. ఇవాళ ఎప్పటికీ జరగకూడదు నా తెలంగాణ బిడ్డలకి. ఇవాళ సామాన్లతోటి ఉన్నవన్నీ పోయినాయి, సంతోషం. కానీ ప్రాణాలు పోయి ఉంటాయి. దేవుడు కాపాడాడు తెలంగాణ ప్రజలు. కానీ వాడు అమ్మారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, వాడు అమ్మారెడ్డిలో మన సభ్యురెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ చాలా జాగ్రత్త తీసుకున్నారు. 40 మందికి పైగా కాపాడాలని చెప్తున్నాను నేను. అదేవిధంగా ఎంపీ శంకర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమని వెళ్ళమని నిన్న నేను ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు పొద్దున పేపర్ చూసిన తర్వాత చాలా బాధేసింది. మొత్తం రోడ్లన్నీ ముగిపోయింది, కట్ అయిపోయింది, ముగిపోయింది. ఆస్తి మొత్తం పోయింది, డబ్బులు పోయింది, ఇల్లు పోయింది, మొత్తం అంతా వెళ్ళిపోయింది. నేను మహేష్ గారు గారితో చెప్పాను, మహేష్ గారు నేను అందరూ వెళ్తాం పడుతుంది చూడాలి, ఎందుకంటే ఎవరు ధైర్యం చెప్పాలి ప్రజలకి అని చెప్తే తప్పకుండా అనేసి ఆయన ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడుకుని మాకు ఈ కార్యక్రమాన్ని వెళ్ళండి చెయ్యండి అని చెప్పడం జరిగింది. సో మేమందరం వచ్చాము. మన పొద్దున్న మా ఇంటికి మేము రావడం జరిగింది. ఆల్మోస్ట్ అతని డైరెక్టర్ గారు, వెంకట్, శంకర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏదైనా నష్టం జరిగింది. నేను కోరుకునేది ఏంటంటే పెద్ద ఎత్తున అమౌంట్ అన్నది ప్యాకేజ్ అన్నది ఇదేదో చిన్నది ఇస్తే మాత్రం కుదరదు. వాళ్ళు చెప్పి బాధ పెట్టుకుంటే నిజంగా నేను తక్కువ రాకపోతున్నాను. అందుకే మానవత్వంతో మా ప్రభుత్వం డెఫినెట్గా చేస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఏమేమి చూసాము, ప్రజలు ఏమేమి చెప్పారో మేమందరం రేపు మాకు కౌన్సిల్ ఉంది, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము గురించి చెప్తాం. మేము దారుణమైన పరిస్థితి ఉంది. సో దీన్ని మనం ఒక పెద్ద మనసుతో ఏదో పక్కచ్చామని కాకుండా పెద్ద అమౌంట్గా ఎక్కడెక్కడ నష్టపోయారో ప్రజలు వాడికి ఇవ్వాలి అన్నది మేము చెప్పదలుచుకున్నాం రేపు. కానీ బీజేపీ ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను. బీజేపీ తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీని గెలిపించారు. వాళ్ళ దృష్టితో వచ్చి ఇక్కడ ఇలా ప్రాబ్లం ఉంటే కేంద్రం అసలు ముందు కేంద్రం చెప్పాలి, మేము డబ్బులు ఇస్తాం, నష్టపోయారు ఇస్తాం, రైతులకు ఇస్తాం, ఎవరైనా నష్టపోయారో ఏ కాలనీలో దెబ్బతిన్నారో వాళ్ళందరికీ మేము సమకూరుస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పాలి. కానీ ఏమి చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. నిజంగా సిగ్గుంటా బీజేపీ వారికి అడుగుతాను. మిమ్మల్ని ఇంతమందికి వచ్చింది మీరు జాలీగా కూర్చోడానక కష్టం వచ్చినప్పుడు దగ్గర ప్రజల దగ్గరికి వచ్చి మేము సమస్య మీకు అండగా ఉంటాం అని చెప్పడానికి ఉన్నారు. లేదు కదా, ఇక్కడ ఎమ్మెల్యే కనపడలేదని చెప్తున్నారు. ఇందాక కాలనీ ప్రజలు ఎమ్మెల్యే కనపడలేదు అంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. అందుకే నేను వేరే విధంగా రాజకీయం మాట్లాడదలుచుకోరు. కానీ ముందు సమస్య అన్నది పరిష్కారం అవ్వాలి. దానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుని ఏం చేస్తారని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటారు. ఒక పెద్ద అమౌంట్ ఇస్తారని మేము కూడా ఇక్కడ సమస్యలన్నీ చెప్తాం. చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన డెఫినెట్గా మీకు అనౌన్స్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మాట్లాడారు కాబట్టి మన మాటల కంటే కూడా పని జరిగేటట్టు చేయాలన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. సో ఇలాంటిది ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి జరగకూడదు. ఎక్కడ ఏ
వాళ్ళు కామారెడ్డిలో కావచ్చు, ఎక్కడ కావచ్చు, యావత్ తెలంగాణ అనేది జరగకూడదు. ప్రజలందరూ సంతోషంగా కావాలని కోరుకుంటున్నాను. మేము రేపు అందరితో మాట్లాడి మొత్తం విషయాలు మీకు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అండ్ మహేష్ గౌడ్ గారు వారే మీకు డీటెయిల్గా చెప్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల కోసం వస్తాం, లేకపోతే ఫిబ్రవరి గారు ఏమన్నా వీడియోస్ చేస్తూ వస్తాం, లేదంటే ప్రజలకు ఏమైనా సంతోషం వస్తే, లేదంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమ తీరు తెలుసుకోవడానికి ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఆహ్వానిస్తూ వచ్చే వాళ్ళు కానీ కామారెడ్డి కష్టంలో మమ్మల్ని పిలుస్తుందని మేము అనుకోలేదు. కామారెడ్డికి ఇంత కష్టం వస్తుందని కూడా ఊహించలేదు. వాస్తవానికి ప్రజలతో విజయశాంతి గారు కానీ, మా శంకర్ గారు కానీ, వెంకట్ గారు కానీ, నేను నా సభ్యులతో పాటు కైలాష్, మా శ్రీధర్, వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి మీరు 2-3 రోజుల నుంచి మీరు వాళ్ళతో కలిసిన మళ్ళీ కొత్తగా చెప్పాలి వీళ్ళకు అని వాళ్ళలో ఉన్న ఆవేదన, దుఃఖం ఒక రకంగా చాలా బాధాకరం. అంటే ఆ పరిస్థితిలో ఆ ఇంట్లో మనం ఉంటే అనే స్థితిని ఊహించుకుంటే చాలా బాధాకరం. అటు కింద ఒక ఇంటికి పోయిన ఇప్పటికి కూడా బురద ఉన్నది. వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి స్లాబ్ నుంచి అవతలి ఇంటికి మనకు కొట్టి లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ 4-5 ఉండేటోళ్ళు కాదు. కౌన్సిలింగ్ కాలనీలో కానీ ఆ ఇంటి వచ్చి ఉండే మొత్తం. అంటే ఇప్పుడు నవ్వుతున్నారు వాళ్ళు, పాపం నాకు కనీసం మేము బతికినమ్ముతున్నాను. సరే, దీనికి అంతటికీ ఎవరో కారణంగా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నాకు దానిన ఎఫెక్ట్తో ఈ క్లౌడ్ ఫారెస్ట్ అనేది అతి ఎక్కువగా భారతదేశంలో అవుతుంది. అది హిమాచల్ ప్రదేశ్లోనూ, ఉత్తరాఖండ్లోనూ, పార్టెడ్ పార్ట్స్లో, జమ్మూ కాశ్మీర్లో అయితే ఉండేది. అటు ఉత్తరాది తర్వాత అతి పెద్దగా వస్తున్నది తెలంగాణలో వస్తున్నది. ఇప్పుడు మనకు ఈ ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు అది చాలా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి. దీని అంతా తిరిగినాక అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నది బ్యాక్ వాటర్తో ఒక సమస్య వస్తే నదిలో ప్రవహించే ఉధృతితో వచ్చే నష్టం ఒకటి ఉండేది మనకు ఉధృతి ప్రాంతంలో జరిగింది. కానీ ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే, ఒక్కసారిగా 2 చెరువులు తెగితే వచ్చే వరదతో ఇరుకైన నాలా సృష్టించిన విధ్వంసం తెలంగాణ మొత్తం అట్లా కామారెడ్డి అయినా నాలాను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది అక్కడ మిత్రులు చెప్తున్నారు ఏమని, సార్ హైడ్రా తరహాని హైడ్రా లాంటిది కూడా వస్తే బాగుంటుంది సార్, ఇంకొకరు నైడ్రా వస్తే బాగుంటుంది అంటే నిజామాబాద్. ఇట్లా ప్రతి ఒక్కరు ఎందుకంటున్నారంటే అక్కడ ఎంక్రోచ్మెంట్స్ అనడానికి కూడా లేదు. ఆ కాలనీ గవర్నమెంట్ కాలనీ లెఫ్ట్ సైడ్, అటువైపు జిఆర్ కాలనీ ఉంటే అపోజిట్గా ఉన్నది ప్రభు హౌసింగ్ కాలనీ, పైన ఉన్నది ఫౌండేషన్ కాలనీ కూడా లేఅవుట్ అది గవర్నమెంట్ సంబంధించి. అయితే ఒక్కసారిగా వచ్చిన వరద బ్యాక్ ఏది మన డివైడర్ నుంచి బ్యాక్ ప్రాణ నష్టం చేయకపోయినా సరే ఇది ఆస్తి నష్టం చేసింది. అన్నిటికంటే ఎక్కువ ఒక భయాన్ని నింపింది ఏంటంటే, ఒకవేళ ఇంకా నైట్ వచ్చుంటే ఏంటి, మధ్యాహ్నం సమయంలో వచ్చింది కాబట్టి అప్పటికప్పుడు మనం చూసుకోగలిగిన కానీ వితిన్ 5 minutesలో కనుక నైట్లో వచ్చుంటే ఎంతమంది వృద్ధులు, ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది యువకులైనా సరే ఆ క్షణాన ఎటువైపు అని వెళ్ళాల్సి వస్తుండేదని ఒక పరిస్థితిని వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం భయం అనిపించింది. ఏంటంటే ప్రకృతికి ఎదురీదే శక్తి ఇంకా మానవునికి రాలేదు. సో ఈ పరిస్థితిని అధిగమించాలి, లేకపోతే నాలాని బఫర్ జోన్ అని వీటిని చూస్తున్నాం. కానీ లోతట్టు ప్రాంతాలు కూడా ప్రభావితమైన హెచ్చరికలతో ఉంటుంది. ఒకేసారి 37 నుంచి 40 తట్టుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఆకలింపు చేసుకోవాల్సిన సందర్భం తెలంగాణకు వచ్చిందని కనిపిస్తున్నది. ఎందుకంటే అది కారణాలు ఏవైనా సరే ప్రజల్ని కాపాడుకోవడం మన లక్ష్యం. కాబట్టి ఈ
ప్రాంతం నాయకులు కాదు, మా పిసిసి ప్రెసిడెంట్ గారు నిన్న మేము హౌస్లో అందరం కలిసి ఉన్నాం. ఒక సామాజిక బాధ్యతగా చేయాల్సిన పని పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన మేము అమరవీరుల స్తూపంకు నివాళులు అర్పించినప్పుడు కామారెడ్డికి పోతామని విజయశాంతి గారు డిక్లేర్ చేసింది. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు సభకని కేసీఆర్ గారిని నిలదీస్తారు. ఆయన ఒక మిత్రుడు, మన మీడియా మిత్రుడి ప్రశ్నకు ఆయన వస్తే వచ్చింది లేకపోతే లేదు, కానీ మేము ప్రజల కష్టాల్లో ఉన్నాం, వరదలలో ఉన్నాం, ప్రజలను ఆదుకోవాలని చెప్పి తను అన్నప్పుడు అదే అంశాన్ని వారు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా కన్వే చేసి మీరున్నారు కాబట్టి ఈరోజు సభకు మనకు సెలవు ఉన్నది కాబట్టి మీరు వెళ్ళినట్టు చెప్పి వారు పురమాయించడం నాకు నిజంగా చాలా త్వరగా ఉన్నప్పటికీ కూడా కామారెడ్డిని చూస్తే మాత్రం నేను ఎంతో నాకు కామారెడ్డితో సంబంధం ఉన్నది ఉద్యమకాలం నుంచి మొదలుపెట్టి, కానీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉపద్రవం వచ్చేంతటి తెలంగాణ ప్రాంతంలో ఇన్ని టౌన్స్ ఉన్న మొన్న ముఖ్యమంత్రి గారి ఎలక్షన్స్ కూడా వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారి ఎలక్షన్ అప్పుడు ఏదైనా ఎలక్షన్ అప్పుడు రెండో అభ్యర్థిగా వారు ఇక్కడ నిలబడ్డప్పుడు ఇక్కడ నిలబడ్డప్పుడు కానీ అలాంటి పరిస్థితి ఒకటి. షబీర్ అలీ గారు కూడా దీన్ని కంటికి రెప్పగా కాపాడుకుంటారు. ఆయన గెలిచినా ఓడినా కామారెడ్డి అంటే నాది అని ఒక వ్యక్తిత్వం. ఒక సందర్భంలో రాజు అనే వ్యక్తికి ఏదో సమస్య ఉంటే ఇక్కడికి నేను అప్పుడు ధర్నాకు వచ్చినాను, వారు పిలిస్తే అంటే ఆయన ఎట్లా నియోజకవర్గాన్ని చూసుకుంటే ఆయన చూసి మోడల్గా సరే ఇప్పుడు ఎక్కడ చెప్పి ఇద్దరు లెజెండ్స్ ఇక్కడ నిలబడ్డారు. ఒకటి ఇప్పటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, రెండవది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వాళ్ళిద్దరినీ కాదని అనామకుడైన ఎక్కడి రామరెడ్డి ఇక్కడ గెలిపించింది. ఈ నియోజకవర్గానికి వాళ్ళ తండ్రి గారి సేవలు నాకు తెలుసు. వారైతే వీరిద్దరంతటి ఫేమస్ కాకపోయినా ఇక్కడ వారిని లోకల్గా సర్వీస్ చేసిండా, అందుబాటులో ఉంటాడనో ఇంకేదనో గెలిచినాక బోడి మళ్ళీ అన్నట్టుంది. కానీ గెలిపించినప్పుడు ఎందుకు వెంకట్రామరెడ్డి గారు కామారెడ్డి ప్రజల్ని దోషులుగా చూస్తున్నారు? కామారెడ్డి ప్రజల్ని ఓట్లేసి గెలిపిస్తే ఏదంటే కామారెడ్డిలో తక్కువ వచ్చినాయి, ఆయనకి కామారెడ్డి కూడా ఓట్లు వచ్చినాయి కదా. పైగా అదేదో ఇంకేం అవసరం ఏంటి? మనం మా పొద్దుగా చేస్తే పార్టీ సంజయ్ మనం పేరేది కిషన్ రెడ్డి తెలంగాణ మీద ఇద్దరు తెలంగాణ మంత్రులు ఉన్నట్టే ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నట్టు ఉండరు. తెలంగాణలో వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉపద్రవం జరిగింది. కనీసము వాళ్ళ నియోజకవర్గంకైనా వాళ్ళని గెలిపించిన నియోజకవర్గంకైనా చేయని మోడీ ఎవరికి చేస్తాడు? మోడీ నాకు అనిపిస్తున్నది. మనమేమో 10,000 కోట్ల రూపాయలు అడిగినాం, ఆయన 10,000 కోట్లు కాదు కదా 100 కోట్లు ఇస్తాడో ఏడో పక్కన. గుజరాత్ మాత్రం సబర్వతి మొత్తం కట్టినా ఏ మాత్రం వరద వచ్చినా సరే దాని పేరు మీద 1,000 కోట్ల రూపాయలు అక్కడ అప్పచెప్తారు. కానీ తెలంగాణ ఈరోజు ఇంత కష్టాల్లో ఉంటే వాళ్ళు యూరియా ఇవ్వకపోయింది. ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి మాత్రం ఇంత వరదల్లో ఉంటే రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అది ఒక రెస్పాన్సిబుల్గా వచ్చింది ఒకటి. రెండవది ఎవరి మీద అవాండాలు వేయాలనేది కాదు, కానీ ఒక 10-15 మంది వారి గురించి ప్రస్తావన చేసేసారు. సమస్య ఉన్నది, కొంత ఆస్తి నష్టం జరిగింది, వస్తువుల నష్టం పోయింది, కొంతమంది సర్టిఫికేట్స్ పోయింది, వాళ్ళు అదే లైఫ్గా భావిస్తున్నారు కొంతమంది. కాబట్టి అలాంటి వాళ్ళకు మేము సహాయం చేయగలం అనేది డెఫినెట్గా చెప్పగలం. దీని మీద నేను అనుకుంటున్నది ఏంటంటే లాస్ అసెస్మెంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎవరికి ఎంత నష్టం జరిగింది అని చెప్పేసి ఇలానే యావరేజ్ ఒక కుటుంబానికి ఇంత ఇవ్వడమా, మొత్తంగా ఒక లంసం అమౌంట్ డిక్లేర్ చేసి దాని నుంచి నష్టం వాళ్ళకి మనం ప్రపోజల్గా దాన్ని
ముందుకు తీసుకుపోవాలనేది ఒక ఆలోచన చేస్తున్నాం. వీలైనప్పుడు ఎప్పుడు మాకు 2-3 రోజుల సమయం దొరికినా కూడా మరి మన అందరి సమస్యల కేంద్రం శాసనసభ, శాసన మండలి కాబట్టి శాసన మండలిలో చైర్మన్ గారిని అడిగి ఉపద్రవం, విపత్తు యొక్క అంశాలను కూడా అక్కడ ప్రస్తావన ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే కామారెడ్డి ప్రజల యొక్క గొంతుగా మేము అక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం.